ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ దేవుడనై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. మీ కొరకు నేను సమస్తమును సమకూర్చెదను, మిమ్ములను అభివృద్ధి పరచెదను, మీ సంకటములన్నిటినీ నేను తొలగించెదను, మీకు సమృద్ధిని అనుగ్రహించి మిమ్ములను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించెదను గనుక మీరు దిగులు చెందక నమ్మకస్తులై నా కొరకు జీవించుడి. నీవెందుకని వేదన పడుచున్నావు? నీ వేదనంతా నేను చూచాను. నీ మనోవేదన నేను తొలగించెదను కనుక నీవు దిగులు చెందక నా వైపు చూచి ధైర్యము తెచ్చుకొనుము. నీ ఆవేదనంతయు నేను తీసివేసెదను. నీకు కలిగిన బాధను, నీకు కలిగిన ఇబ్బందిని నేను తొలగించెదను. నూతనమైన కార్యమును నీ జీవితములో జరిగించి నూతనమైన సంతోషమును నేను నీకు అనుగ్రహించెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడువాడను, నిన్ను విడిపించువాడను నేనే. గనుక నా వైపు చేతులెత్తి విజ్ఞాపన చేయుము. నీకు కలిగిన బాధను, ఆవేదనను నేను తొలగించెదను. ఒక నూతనమైన క్రియను నేను నీ జీవితములో చేసేదను. కనుక నీవు భయపడక, దిగులు చెందక, నిబ్బరము కలిగి ఉండుము. నేనే నీ జీవితమును మార్చెదను, విడిపించెదను. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవెందుకని కలవరపడుచున్నావు? నీవెందుకని బాధపడుచున్నావు? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నీయు సఫలము చేయును. నీకు కలిగిన బాధను, నీకు కలిగిన ఆవేదనను తొలగించి నీ జీవితములో ఉన్నతమైన కార్యములు కలగజేయును. గనుక భయపడక, దిగులు చెందక, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనకి మొరపెట్టుము. అప్పుడు నీవు విడుదల పొందెదవు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, వృద్ధి పొందించును. నా ప్రియమైన దైవ జనాంగమా, నేను మీ పక్షాన ఉన్నాను. మీ పక్షమున పోరాడువాడను, యుద్ధము జరిగించువాడను నేనే. గనుక మీరు ఓటమి పాలు కానేరరు. దావీదుకు అనుగ్రహించిన జయమును నేను మీకు అనుగ్రహించెదను. ఏ విషయాల మీదైతే మీరు పోరాటము చేయుచున్నారో ఆ విషయములలో నేను మీకు ఘన విజయమును అనుగ్రహించెదను. అయితే మీరు ప్రతిదినము నా వాక్యమును చదవండి, నా వాక్యానుసారముగా జీవించండి. నా ప్రియమైన ప్రజలారా, నేను మీ దేవుడనై ఉన్నాను. ఇదిగో నా రాకడ సమీపించి ఉన్నది. మెలకువ కలిగి ప్రార్థించుడి. ఆత్మలో తీవ్రత కలిగి మీరు నా వైపు చూడండి. మీ దురాశలను విడిచిపెట్టి, మీ లోకాశలను విడిచిపెట్టి నా సన్నిధిలో స్థిర మనసుకులై నిలిచి ఉండండి. నేను త్వరగా రాబోచున్నాను. నా కొరకు వేచి ఉన్న వారిని, నా కొరకు సిద్ధపడిన వారిని నేను నాతో కూడా పరదేశునకు తీసుకువెళ్ళెదను. 2వ కీర్తన. అన్యజనులు
ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. మొదటి కీర్తన మొదటి చరణము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునుదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడియున్నారు. మనము లేచి చక్కగా నిలబడుచున్నాము. యెహోవా మమ్ము రక్షించుము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలవర పడకండి. మీ అప్పులను నేను తీర్చుకునే మార్గాన్ని తెరిచెదను. నేను మీ జీవితములలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టములన్నిటినీ తొలగించెదను. మీ బాధలు పోవును, మీ కష్టాలు తీరును, మీ అప్పులన్నీ తీరిపోవును. కనుక లోకం వైపు మీరు చూడక నా సన్నిధిలో ఉండండి. నా వాక్యమును ధ్యానించండి. నాకు మొర్రపెట్టండి. నేను మీ జీవితములను ఆశీర్వదించెదను.